హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. మునగాకులో సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మనం డబ్బులు ఇచ్చి కొన్ని ఆకుకూరలోని మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. అసలు 4-5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రం వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. మహిళలు రోజు 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనలో తేలింది. థైరాయిడ్ రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట. మునగాకూర రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణీలు, బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి 5 నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ తగ్గుతాయి. మునగాకు రసం 1 చెంచా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయని. అలాంటి వారు విరివిగా మునగాకుని ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. మునగాకును పప్పులో వేసుకోవచ్చు. మునగాకు పొడిని ఆహారంగా కూడా తీసుకోవచ్చు. మునగాకులను బాగా వేడి చేసి చిన్న చిన్న దెబ్బలకు బెణుకు నొప్పులపైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖం పైన మొటిమలు నశించి ముఖ చర్మం మృదువుగా అగును. 1 స్పూను మునగాకు రసంలో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలపై రాసుకున్న తలనొప్పి తగ్గిపోతుంది. 100 గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు: నీరు 75.9%, పిండి పదార్థాలు 13.4%, ఫ్యాట్స్ 17%, మాంసకృతులు 6.7 గ్రాములు, కాల్షియం 440 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 70 మిల్లీగ్రాములు, ఐరన్ 7 మిల్లీగ్రాములు, సి విటమిన్ 200 మిల్లీగ్రాములు, ఖనిజ లవణాలు 2.3%, పీచు పదార్థం 0.9 మిల్లీగ్రాములు, ఎనర్జీ 97 క్యాలరీలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ మునగాకుని వారానికి ఒక్కసారైనా మీ డైట్ లో చేర్చుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.